రక్తం ఎందుకు చిందించవలసిన అవసరత వచ్చిందో తెలుసా? భూమి మీద పుట్టిన వారిలో ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఏమండి, ఇదంతా మనకు తెలుసండి. మరి యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణలో ఏం దాగి ఉందో తెలుసా అండి? ఏం దాగి ఉందో తెలుసా? సర్వమానవాళిని పరలోకానికి చేర్చాలి, దేవుని యొద్దకు చేర్చాలి అన్నది ఒక విషయం అయితే, దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయుల్ని, దేవుని పిల్లలు కాని అన్యజనుల అందరినీ కూడా దేవుని దగ్గరకు చేర్చేటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని కూడా ఆయన బలి ద్వారానే జరిగించాడండి. ఈ విషయం చాలా మందికి తెలియదండి. అప్పటి వరకు మేము మాత్రమే దేవుని పిల్లలని చెప్పుకునే ఇజ్రాయేలీయులు కావచ్చు, దేవుని పిల్లలు కాని అన్యజనులు కావచ్చు, వీరందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకువచ్చి దేవుని దగ్గరకు తీసుకువచ్చేటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమం జరిగించాడండి యేసుక్రీస్తు వారు ఆయన బలి ద్వారా. ఏమంట, ఎంత మహోన్నతమైన కార్యక్రమం చేశాడండి యేసుక్రీస్తు వారు. మరి ఎంత విషయాన్ని యేసుక్రీస్తు వారి బలియాగము ద్వారా దేవుడు బైబిల్లో మనకు పొందుపరిచినప్పుడు ఈ విషయాలు ఎవరండి మనకు చెప్తున్నారు? ఈ విషయాన్ని ఎవరైనా తెలుసుకుంటున్నారా? మరి ఎంత బలియాగాన్ని, బలి కార్యక్రమాన్ని, బలి త్యాగాన్ని యేసుక్రీస్తు వారు చేసినప్పుడు మరి ఈనాటి క్రైస్తవులుగా పిలువబడుతూ, ఈనాటి క్రైస్తవులుగా బైబిల్ చేతిలో పట్టుకొని ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొంటున్నటువంటి క్రైస్తవుల యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే ఏమన్నా చెప్పండి. బైబిల్ చేతిలో పట్టుకొని ఆరాధనకు వెళ్ళటం, మరలా ఇంటికి రావటం, బైబిల్ చేతిలో పట్టుకొని దేవుని కార్యక్రమాలకు వెళ్ళటం, మరలా ఇంటికి రావటం, అంతేకాని బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మన గుండెల్లో పెట్టుకునేటువంటి కార్యక్రమం ఏదన్నా చేస్తున్నారా అంటే ఏమీ లేదండి.